సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ కు చిక్కిన వైసీపీ నాయకులు. జీవీఎంసీ 38వ వార్డులో ఆయా కులాల సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వైకాపా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మాజీ కార్పొరేటర్ పలమరశెట్టి శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి గంట. చోడవరంలో వైసీపీ నాయకులు ఓటర్లకు చీరలు పంచిపెడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ కు చిక్కారు. పోలీసు తనిఖీలో భాగంగా స్థానిక వైకాపా జడ్పీటీసీ భర్త శ్రీకాంత్ కారులో చీరలు లభ్యం కావడంతో విషయం బయటపడింది. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ సతీమణితో పాటు పలువురు వైసీపీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఓటర్లకు చీరలు పంపిణీ చేయడం గమనార్హం. అయితే ఘటనా స్థలంలో ధర్మశ్రీ భార్య ఉండటంతో అధికారులు ఆవిడ పేరును తప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ 38వ వార్డులోని పలు ప్రాంతాల్లో వైకాపా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆయా కుల పెద్దలతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ కుల పెద్దలను కలిసి ముచ్చటించారు. కుల పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ ని సాదరంగా ఆహ్వానించి సాల్వా కప్పి ఘనంగా సత్కరించగా వాసుపల్లి కుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా వాసుపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలు మర్చిపోలేనివని, అటువంటి నాయకుడు పాతపట్నం దక్షిణ నియోజకవర్గానికి అవసరమని విశ్వబ్రాహ్మణ పెద్దలన్నారు. మళ్లీ వాసుపల్లిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. దక్షిణంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా రావాలని కుల పెద్దలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో 38వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి విశాఖపట్నం జిల్లాలోనే చూసుకుంటే విశ్వబ్రాహ్మణ్స్ ఎక్కువగా ఉండేది 38వ వార్డు. ఆ సీనియర్ నాయకులకు, సంఘం పెద్దలకు స్వయాన ఇంటికి వెళ్ళి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి, మరి ఏదైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నాకు ఎమ్మెల్యేగా మళ్ళీ 2024లో నిల్చోబెట్టారో, మరి వీళ్ళందరూ ఆశీస్సు లేకపోతే మనందరం లేము. అందుకనే ఈరోజు పెద్దలు మోటోజ్ ప్రసాద్ గారు కానీ, అలాగే పెద్దబాబు గారు కానీ, ఇతర సీనియర్ నాయకులందరినీ, పెద్దలందరినీ కూడా, సంఘం పెద్దలందరినీ కూడా, అలాగే వైశ్యాస్ పెద్దలని కూడా ఈరోజు కలవడం జరిగింది. నాతో పాటు బాబ్జీ గారు, టేక్ ప్రసాద్ గారు, కోసూరు వాసు గారు, కడియం ప్రసాద్ గారు, అలాగనే సన్యాసరావు గారు, బెహరా వెంకటరత్నం గారు, ముఖ్యంగా ఈ నాయకత్వం వహిస్తున్నటువంటి గుర్జాబ్ రవి గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా, నాని గారు, సో అందరినీ కూడా కలవడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు వెళ్తా ఉన్నాము. ఇంకా చాలా ఇళ్ళకి వెళ్తాము. కంప్లీట్గా 38వ వార్డులో ప్రతి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన పెద్దలందరూ కూడా కలుస్తాము. ఇప్పటికే వాళ్ళ కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ మీద ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా అడిగితే 80,000 రూపాయలు శాంక్షన్ చేయించాము. దాని కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. దాని యొక్క శిలా పలకం కూడా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ బిఫోర్ ఏమో పని కూడా కొంత స్టార్ట్ చేశారు. అది స్పీడప్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా అందిస్తామని చెప్పేసి, కంప్లీట్గా విశ్వబ్రాహ్మణ్స్కి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి, వారికి ఒక బ్యాక్ బోన్గా ఉంటానని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ పలమరశెట్టి శ్రీనివాస్ను పార్టీ అధిష్టానం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పలమరశెట్టి శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గంటా మాట్లాడుతూ, పార్టీలో అధ్యక్షునికి ఎంతటి ప్రాధాన్యత, బాధ్యత ఉంటుందో ప్రధాన కార్యదర్శికి కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి అనేది ఎంతో కీలకమైందని, ఎంతమంది నాయకులు ఉన్నా ఈ పదవికి శ్రీను పూర్తి న్యాయం చేయగలరనే నమ్మకంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు.
తాను చేపట్టే ఈ పదవి బాధ్యత పదవికి వన్నె తెచ్చే విధంగా ఉండాలని శ్రీనివాస్ను అభినందించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని గంటా ధీమా వ్యక్తం చేశారు. శ్రీనివాస్ నియామకం కావటం, దానికి సంబంధించి ఈరోజు బాధ్యతలు కూడా తీసుకోవటం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా తనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మామూలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. అటువంటి ఒక కీలకమైన పదవి ఇది. అటువంటి పదవికి విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అందరూ నాయకులు ఏకగ్రీవంగా కూడా తనైతే బాగుంటుంది, చక్కగా నిర్వహించగలడు, ఆ పదవికి ఒక వండి తాగలడు అనే ఉద్దేశంతో అందరం అనుకుని యునానిమస్గా ఎటువంటి భేదాభిప్రాయాలు లేదా లేకుండా ఏకగ్రీవంగా సీన్ని ఎన్నిక చేయడం జరిగింది. దానికి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తను చేపట్టే ఈ పదవి బాధ్యత ఆ పదవి పొందించే విధంగా ఉండాలని తన నాయకత్వంలో ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో మనకు ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఎలాగో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కాంబినేషన్లో మనం ఘన విజయం సాధించబోతా ఉన్నాం. అందులో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం కూడా. పొలమరశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనను నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, ఇతర ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేదవాడి గుండె చప్పుడు నుండి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీలో తాను ఈ స్థాయికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇతర ఇన్ఛార్జీలకు, మాజీ శాసనసభ్యులకు, మొత్తం అందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నా పాదాభివందనాలు. అంతటి బాధ్యతను నన్ను నమ్మి అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నేను చాలా నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా నేను నాకు శక్తి వంచన లేకుండా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సూచనల మేరకు పనిచేస్తూ వైసీపీలో చేరుతున్న గ్రామాల్లోని ప్రజలను అయ్యన్న పాత్రుడు, అతని కుమారుడు విజయ్ బెదిరిస్తున్నారని నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. గొలుగొండ మండలం ఏఎల్పురంలో సుమారు 100 కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరగా వారిని గణేష్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ఒక రౌడీ వలె వ్యవహరిస్తూ వైసీపీలోకి వచ్చిన వారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని చంద్రబాబు మోసం చేస్తే పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని గణేష్ అన్నారు. టిట్కో గృహాల కాంట్రాక్టర్ను బెదిరించి 10 కోట్లతో అయ్యన్న ఇల్లు కట్టించుకున్నాడన్నారు. నర్సీపట్నం పెద్ద చెరువుని ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి శిలాఫలకం వేశారు తప్ప ఏమీ చేయలేదన్నారు. 6 కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ పేరుతో దోచుకున్నారని విమర్శించారు. నర్సీపట్నంకు ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి తాను సిద్ధమని అయ్యన్న పాత్రుడికి గణేష్ సవాల్ విసిరారు. సుమారుగా 100 కుటుంబాలు సైతం కూడా వచ్చి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం, మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మిమ్మల్ని శాసనసభ్యులకు ఎన్నుకుంటామని చెప్పి మరోజు ఎంతో మంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జాయిన్ అయిన ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలి, ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే నియోజకవర్గంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపులు. అయ్యేందు పెద్ద రౌడీ కదా, ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా పెద్ద రౌడీ, ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. మీరు ఇలాంటి బెదిరింపులకు బెదరొద్దు. పార్టీ తోడుగా ఉంటుంది, నాయకులు తోడుగా ఉంటారు. ఇలాంటి అయ్యేందు పద్ధతుల రౌడీలు కానీ వాళ్ళ అబ్బాయి లాంటి పెద్ద రౌడీలు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీ ప్రజలే వాళ్ళు తొక్కేస్తారన్న సంగతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయ్యేందు పద్ధతి చాలా విమర్శలు చేస్తాడు. అయ్యేందు పద్ధతి ఎందుకంటే అల్లిపూడి అయ్యేందు పద్ధతి అన్నారు, ఎందుకంటే ఆయన తూర్పుగోదావరి నుంచి వలస వచ్చాడు ఎప్పటి నుంచో. ఆయన అంటాడు మన నాయకుడిని పొట్టోడు అంటాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎవరైనా విమర్శలు చేస్తామంటే వాళ్ళు కూడా విమర్శలు చేస్తారని చెప్పి ఒకసారి అనుకొని విమర్శలు చేయాలి. మన నాయకుని విమర్శలు చేస్తున్నాడు, పొట్టోడు అంటాడు, మరి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు మరుగుజ్జోడు కదా, మరి అది తెలియదని చెప్పి అంటారు మీ అందరికి కూడా. అంటే ఇంట్లో మరుగుజ్జోడు పెట్టుకొని మా నాయకుల్ని మమ్మల్ని విమర్శిస్తావు, మరి నీకు సిగ్గులేదని చెప్పి ఈ సందర్భంగా ఈయనపోతుంది అడుగుతున్నాను. ఇంకోటి చూస్తాం, వాళ్ళ అబ్బాయి ఉంటాడు వీళ్ళ నాన్నకంటే 10 రెట్లు ఎక్కువ, హైట్ ఎక్కువ, మాటలు ఎక్కువ. వీడికి ఎన్ని కబుర్లు చెప్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా భయపించాలని చూస్తాడు. ఎవడరా భయపడేది నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నకే ఎవడు భయపడలేదురా, నీకెవడరా భయపడేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీరందరూ తెలుసు, పెట్రోల్ ధర తెలుసు. సంవత్సరానికి ఒకసారి పెట్రోల్ ధర వస్తాడు, చక్క తుపాకీ పట్టుకొని ఆడు నాన్ స్టాప్గా అలా మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే ఈ పెట్రోల్ ధర 5 పెద్ద కొడు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, పెట్రోల్ ధరలో మాట్లాడతాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి, ఆడు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారం చేసుకుంటూ పోతాడు. అంటే ఈ విధంగా పెట్రోల్ ధర సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఫోటోల పిచ్చితో రైతుల ఇళ్లలో పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ జయరాంకు ఫిర్యాదు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం మండలం గబ్బాడుకు చెందిన బండారు రాజేశ్వరి తన కుటుంబ సభ్యుల పెళ్లి కోసం తన భూమిని తనఖా పెట్టుకుని 9 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారన్నారు. అయితే నర్సీపట్నం డివిజన్ శాఖలు ఆమోదం పొంది జిల్లా కేంద్రానికి వెళ్లిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంపై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో వల్ల వెబ్సైట్లో అప్లోడ్కు నిరాకరిస్తుందని అధికారులు చెప్పినట్లు అయ్యన్న వివరించారు. అందువల్లే రుణం ఇచ్చేందుకు వీలు కావడం లేదని తేల్చి చెప్పారన్నారు. దీంతో పాటు ప్రచారానికి సంబంధించి అనుమతి ఇచ్చే విధానానికి సరళతరం చేయాలని అభ్యర్థించినట్లు అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అదేవిధంగా సొంత నిధులతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ పై ఫోటో తొలగించాలని అధికారులు చెప్పారని, అయితే తాను ఇంకా నామినేషన్ వేయని కారణంగా అభ్యర్థిగా వచ్చే అవకాశం లేకపోవడం వల్ల దీనిపై పునరాలోచన చేయాలని ఆర్డీఓకు విన్నవించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ జయరాం చెప్పారు. గతంలో మేము ఏం చేసామంటే 30 రోజులకి ప్రచారం, నామినేషన్ దగ్గర నుంచి 30 రోజులకి చలన కడిసి మీకు ఇస్తే మీ పర్మిషన్ ఇచ్చేవారు. ఆ పర్మిషన్తో నేను 30 రోజులు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకునేవారు. అది ఎస్పీ గారి దగ్గర, మీ దగ్గర ఎస్పీ గారి ఎస్పీ దగ్గర వచ్చేది. ఇప్పుడు ఏమంటారంటే ఏ రోజుకి ఆ రోజు పెట్టమంటారు. మరి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి, షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నామినేషన్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజానాయకులకి నాయకులకి తెలిస్తే కరెక్ట్గా ఫాలో అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ రూల్స్ ఇచ్చారో ఆ కాపీస్ ఆల్ పార్టీస్కి ఇస్తే బాగుంటుంది, ఫాలో అవుతాం. అతనికి ఆ అమ్మాయి ఇంట్లో కార్యం ఏదో ఉందని పొలం మీద మన కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ పెట్టాడు 9 లక్షల రూపాయలకి. వీళ్ళు ఏం చేశారంటే జెన్యూన్ కేసు అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు, విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్లో ఆఫ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను నేను, ఏమయ్యా పాస్ పుస్తకం ఉంది, భూమి ఉంది, మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి, ఆ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు, వెబ్లోకి ఎంటర్ అవ్వకపోతే మేళా లోన్ ఇస్తా ఉంటారు.
అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతాడండి? చిన్న కొడుకు ఏదో ఫోటో వేసుకున్నాడు, మరి రైతు సాగుతుంది. ఆ పెళ్ళి ఆగిపోతే ఎవడు బాధ్యులు? ఏం పడుతుంది నాకు అర్థం అవ్వదు. గబ్బాడు ఎక్కడే గబ్బాడా గబ్బాడు ఇక్కడ ఇప్పుడు వచ్చే నా దగ్గరికి మండారు రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సన్యాసి అన్న లోన్ పెట్టింది 9 లక్షలకి. ఇక్కడ రికమెండ్ చేశారు, నర్సీపట్నం బ్యాంకు రికమెండ్ చేసి పంపించారు, అక్కడ ఆఫ్ చేశారు. ఏమంటే వెబ్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎవరితో పోయింది? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి, ఆ ఫోటోలు పిచ్చి వాళ్ళు రైతు పెళ్ళి ఆగిపోతే వాళ్ళు ఏమైపోతారు? ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 49, 50వ వార్డు పరిధిలో మురళీనగర్, వాకర్స్ పార్క్, సుదర్శన్ పార్క్, ప్రశాంతి పార్కులను ఆ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లి శంకర్రావు, కార్పొరేటర్ వావిలాపల్లి ప్రసాద్తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు పార్కుకు వచ్చిన పలువురు వాకర్స్తో కొంతసేపు ముచ్చటించారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వాకర్స్ అందరూ కేకే రాజుకు మద్దతు తెలిపారు. పర్యటనలో భగతి విజయ్ కుమార్, కృష్ణారావు మాస్టర్, అమర్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఓపెనింగ్ కాదు తెలుసు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, తెదేపా, జనసేన పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడుతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. జనసేన పార్టీ నాయకులు ఐతా సింహాచలం, సేనాపతి సోమశేఖర్, కంచిపాటి మధు, గొర్లె అప్పారావు తదితరులతో కలిసి పెందుర్తిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబు రామానాయుడును కలిసి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. అలాగే పొత్తులో ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలి అనే దానిపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీజేపీకి బలమైన కేడర్ ఉందని, అన్ని వార్డులు, గ్రామాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రామాన పార్టీని బలోపేతం చేశామని తెలిపారు. బీజేపీ శ్రేణులందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. పంచకర్ల రమేష్ బాబు గారు గురువర్యులు, పూజ్యులు, ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా మేము 3 పార్టీలను కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము 100% భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదే రకంగా రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యలపైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని, అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యుదయానికి కృషి చేయడం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము 100% మనస్ఫూర్తిగా మా యొక్క చిత్తశుద్ధితో పొత్తుని గౌరవిస్తూ మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి 100% కూడా మేము కృషి చేస్తాం. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే చంద్రబాబు విజనరీ లీడర్గా నాయకత్వం వహిస్తారని, పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేసే విధంగా పాలనలో భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారు. పొత్తులో సీటు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు. అనంతరం 3 పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి టీముకు కానీ ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు టీడీపీ వైపు, జనసేన వైపు చూపించడం అనేది ఒక ఆనవాయితీ. బాబాయ్ మంటల దగ్గర నుంచి, కోడికత్తి కేసు నుంచి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ, సిఐడి వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నీ నీ చేతిలో ఉన్నా, ఎలక్షన్కి అయితే చంపింది తెలుగుదేశం అని వెళ్ళిన నువ్వు
మరి ఎందుకు ఈ 5 సంవత్సరాలు దాన్ని నిరూపించలేకపోయో అలాంటిదే ఇది కూడా. ఎలక్షన్ల ముందు ఒక డ్రామాకి తెరలేస్తాడు, ఇంత మట్టి తీసి మా వైట్ షర్ట్ మీద వేస్తాడు, మేము అది కడుక్కునే లోపు ఎలక్షన్లు అయిపోతాయని లబ్ధి పొందొచ్చు అన్న డ్రామా. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా నియమితులైన చొక్కాకుల వెంకటరావు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును శుక్రవారం అభినందించారు. ఈ మేరకు కేకే రాజుకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం చొక్కాకుల వెంకటరావుని కేకే రాజు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చొక్కాకుల మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కేకే రాజు గారికి అండదండగా ఉండి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా సాయి శక్తిలా కృషి చేస్తానని, అంతేకాకుండా నాకున్నటువంటి పాత పరిచయాలని వాళ్ళందరినీ కూడా వేదికపై తెచ్చి ఆయన 2019లో కూడా మరి అతి తక్కువ ఓట్లతో మరి ఓడిపోవడం చాలా బాధాకరం. దాన్ని ఏ విధంగా అయినా సరే అధిగమించి ఇప్పుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రతి ఒక్కరికి, పేదవాడికి ఇచ్చినటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిలబెట్టుకోవడం మనం చూసాం. ముఖ్యంగా పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, పేదవాడు పేదవాడిగా ఉండిపోకూడదన్నటువంటి ఉద్దేశంతో అనేక మరి సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చినటువంటి తీరును మనం చూసాం. ప్రజలు కూడా విశ్వసించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తండ్రిలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిలాగే మరి ఆ మహానేతలాగా ఈయన కూడా ఆ తలుగు మాటను నిలబెట్టుకునే మనస్తత్వం ఉంది, ఒక మాట మీద ఉండే నిలకడతనం ఉందని చెప్పేసి ఈరోజు ప్రజల్లో మంచి విశ్వాసం ఈరోజు ఏర్పడింది. జీబీఎంసీ మధురవాడ జోన్ 6వ వార్డు పరిధి సేవానగర్లో భీమిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కి మద్దతుగా వైసీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అవంతి గెలుపు ప్రగతికి మలుపు అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని కోరారు. వార్డు అధ్యక్షులు బొట్ట అపలరాజు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి పోతిన ప్రసాద్, పిల్ల రమణ, జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ మీనా, ఎస్సీసెల్ నాయకులు సియాద్రి కనకరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ మన గుర్తు ఫ్యాను మన అవంతి గారిని మన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మనం గెలిపించుకోవాలి కనుక మళ్ళీ మన ఓటు అవంతి శ్రీనివాస్ గారికి వేయాలి. మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి, అలాగే మన ఎంపీ ఝాన్సీ మేడం గారు ఉన్నారు, ఝాన్సీ మేడం బొత్స ఝాన్సీ గారు, వాళ్ళకి ఎంపీ కింద ఓటు ఫ్యాన్ గుర్తుగా వేసి, అలాగే ఎమ్మెల్యేగా మన అవంతి శ్రీనివాస్ గెలిపించుకొని మళ్ళీ మన సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటే మనకి సమైక్య పథకాలన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ రాబోయే కాలం కూడా మనకి అందరికి కూడా పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ మన గుర్తు ఫ్యాన్ అవంతి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపి. బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అధికారుల తీరుపై పాసర్ల ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం సిటీ కేబుల్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చెబితే ఒక ధర, చెప్పకపోతే ఒక ధర అని, అదేవిధంగా అధికారులు కలిసిన వారికైతే ఒక రకమైన రేటు, కలవని వారికైతే ఒక రకం రేట్ అని మండిపడ్డారు. లోకల్గా ఉన్న కార్పొరేటర్కు అధికారులకు సఖ్యతగా ఉన్నవారికే న్యాయం చేసి ఎటువంటి పలుకుబడి లేని పేదలకు అన్యాయం చేశారని అన్నారు. ఇళ్లు కోల్పోయిన పేదవారు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని అధికారులు స్పందించి వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ అనేక మంది టీడీఆర్లు అందజేయలేదని చెప్పారు. ఎక్కడా లేని విధంగా సింహాచలంలో మాత్రమే కొత్తగా అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఉన్న వారికి ఒక రేటు, ఇల్లు కట్టుకున్న వారికి ఒక రేటు ఇచ్చారని ఆరోపించారు. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. దీనిపైన మొదటి నుంచి జీవీఎంసీ అధికారులకు ఇక్కడి ప్రజలపైన ఒక చిన్న చూపు, ఇక్కడ ప్రజలను చాలా దారుణంగా చూస్తూ ఇక్కడ ఉండే వాళ్ళని అసలు ప్రజలే కాదు, ఇక్కడ ఎవరు నివసించట్లేదు, వీళ్ళెవరో ఆక్రమణదారులాగా, వీళ్ళెవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళలాగా ఒక వలసదారులాగా చూస్తున్నారో తప్పించి, మేము 1903లోనే ఇక్కడ 25 ఎకరాల గ్రామకంట ఉంది.
ఈ సింహాచలంలో. ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతం ఈ జిల్లాలో ఎక్కడా లేని పెద్ద గ్రామ కంఠం గల గ్రామం సింహాచలం. అలాంటి సింహాచలం రెవెన్యూ విలేజ్ నేమ్ అడవివరం. 1903 గిల్మెన్ రికార్డు పరిశీలిస్తే అది మీకు తెలుస్తుంది. అలాంటి గ్రామంలో రోడ్డు ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ప్రజలకు అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితేనేమి అందరూ అబద్ధాలే చెప్పారు నిరంతరం. ఒక రోజు చెప్పిన దానికి ఇంకో రోజు చెప్పిన దానికి పొంతం లేదు. మరి అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ నవంబర్ 17, 18 రోజులు ఈ రోడ్డులో నివసించే, ఈ రోడ్డు పొడవునా నివసించే 270 కుటుంబాలకి ఒక కాలరాత్రులుగా మిగిలిపోయినాయి. ఆ రోజు తాతల ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తిలో నివసిస్తున్నటువంటి ఇక్కడ ప్రజలకి చాలా దారుణంగా, హేయంగా, అవమానకరంగా ఇంట్లోంచి బయటికి లాగి బిల్డింగులు బద్దలు కొట్టేశారు, ఇల్లులు కూల్చేశారు, షెడ్లు పీకేశారు, వాళ్ళ జీవన వృత్తి కోల్పోయేటట్టు చేశారు. అయినా సరే వీళ్ళు సింహాచల ప్రాంత ప్రజలు శాంతికాముకులు కాబట్టి అప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న కార్పొరేటర్ని అయితేనేమి, ఎమ్మెల్యేనైతేనేమి వేడుకుంటూ మాకు న్యాయం చేయండి అని అడిగితే మరలా మీటింగ్లు పెట్టి మళ్ళీ అబద్ధాలు చెప్పారు. చెప్పినవేవి చేయలేదు. ఇప్పటికి కూడా 75 టీడీఆర్లు ఇంకా అక్కడ ఇవ్వకుండానే రోడ్డు అలైన్మెంట్ ఎలా మార్చేస్తారని నేను మొట్టమొదటిసారి అడుగుతున్నా కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని. ఈ ఇద్దరు మొదటి నుంచి మమ్మల్ని మిస్లీడ్ చేశారు, మాకు అబద్ధాలే చెప్పారు. ఇద్దరు అధికారులు, ఒక ఐఏఎస్ చదువుకొని ఉన్న ఈ వ్యక్తులు ఇక్కడ ఉన్న ప్రజల్ని చాలా నీచంగా చూశారు. కాబట్టి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు పరిపాలన అంతా. సో ఇలాంటి పరిస్థితుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఒకప్పుడు జీవీఎంసీ కమిషనర్గా చేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు, అతనైనా కలుగు చేసుకొని ఇక్కడ ప్రజలు కష్టాలు తెలుసుకొని ఈ కష్టాలకు కారణమైన అధికారుల మీద మరి యాక్షన్ తీసుకుంటారని, వీటి మీద కమిటీ వేస్తారని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ కు చిక్కిన వైసీపీ నాయకులు. జీవీఎంసీ 38వ వార్డులో ఆయా కులాల సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వైకాపా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మాజీ కార్పొరేటర్ పలమరశెట్టి శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి గంట. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.